సార్ గురించి చాలామంది చాలా గొప్పగా ఆల్రెడీ చెప్పారు. సార్ ఎలా డిపార్ట్మెంట్ మొత్తంని తన భుజాల మీద ఎత్తుకొని దేశంలోనే ఇంత గర్వ స్థానంలో ఒక పినకల్ మీద ఎలా నిల్చోబెట్టారో అందరికీ తెలిసిందే. సార్ పర్సనాలిటీ గురించి, సార్ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ సార్ చెప్పాలనుకుంటున్నాను. సార్ మేము 2017లో మేము జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు నాకు సార్తో పెద్ద పరిచయం లేదు, బికాజ్ ఐ వాజ్ అన్ ఏఓ అండ్ ఐ డి నాట్ హ్యావ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ సార్. కానీ వన్స్ ప్రమోషన్ వచ్చి అప్పుడు మధ్యలో ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సార్ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. అసలు ఎంత అంటే ఒక దేవుడి గురించి చెప్తున్నట్టు చెప్పేవాళ్ళు. నాకు అర్థం కాలేదు అప్పుడు. వన్స్ నేను ప్రమోషన్ వచ్చి డిస్ట్రిక్ట్ వెళ్ళాక సార్తో ఐ వాజ్ ఇంటరాక్టింగ్ డైరెక్ట్లీ. అప్పుడు సార్ గురించి నాకు మెల్లగా తెలుస్తూ వచ్చిందనమాట. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ ఈజ్ నాట్ ద రెస్పెక్ట్ సమ్మన్ ఈస్ గివింగ్ టు ద చైర్. ఇదేదో చైర్కి ఇచ్చే రెస్పెక్ట్ కాదు, సార్కి ఇచ్చేది. ఇంతమంది ఇంత దైవంలా కొలుస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్. అంటే సార్ యూ హ్యావ్ టోటల్లీ ఎర్న్డ్ ఆల్ ద అడ్యులేషన్, ఆల్ ద వెనరేషన్ దట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ ఆన్ యూ. సార్ కేవలం తన పర్సనాలిటీ, తన క్యారెక్టర్ వల్ల ఇదంతా చూరగొన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ద చైర్ అని నాకు అప్పుడు అర్థమైందనమాట.